ఊసునాడే గుండెలు ఊపిరాడని సాహసాలు యువత సొంతం. సాహసం చేరా డింబక రాకుమార్ నిన్ను వరిస్తుందిలే అని మరాఠీ ఎవరినన్నారండి? యువకుల్నేగా. అందుకే సాహసాలు వారి సొంతం, సాధించడం వారి నైజం. అందం ఆనందం, హాసం దర్హాసం, రాగం అనురాగం, నిప్పు నీరు, కత్తి చురకత్తి, చాకు పిడిబాకు, డేర్ డాషింగ్ అన్ని వాళ్లే యూత్ స్టార్స్. యూత్ అనగానే దమ్మరదం అనో, లేదా మసక మసక చీకట్లో అనో, లేదా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో అన్న రోజులు ఎప్పుడో పోయాయండి. సిగరెట్ ఆరి లోపల ఎవరెస్ట్ ఎక్కేస్తాం, టిన్ సిప్ చేసే లోపు లోకాన్ని చుట్టేస్తాం. అది ప్రెజెంట్ స్పీడ్ ఆఫ్ యూత్. రికార్డ్ సృష్టించింది వారే, కౌంట్ డౌన్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది కూడా వారే. మేము సైతం అంటూ వడివడి నడకన కదిలిందండి యూత్. హై స్పీడ్ లో హైటెక్ వేలో ఐఐటి అందండి మన యూత్. సెన్సేషనల్ మూవ్మెంట్ మేకర్స్ ఆర్ వి యూత్. వావ్, వాట్ ఎ కార్నర్! ఈ నయాగరా జలపాతాన్ని చూస్తూ ఆనందించే వారి కన్నా ఈ యుఎస్ ఫ్రాంక్లీ కార్నర్ లో చాలా మందికి చాలా థ్రిల్స్ సొంతమవుతుంటాయి. నువ్వు నాకు నచ్చావులో అన్నట్టు ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు అని అతని మనసులో, నన్ను నువ్వు దాటలేవు నిన్ను నువ్వు దాచలేవు అని ఆమె హృదయంలో. ఆహా, మనసు పాడింది సన్నాయి పాట అనే రీతిలో ఉంటారండి అక్కడ. ఖుల్కే గాओ హస్తే నాచో, आओ आओ యు ఖుల్కే కహో, it's the time to disco la 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 la, it's the time to disco la 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 la, कौन मिलेगा देखो किसको, it's the time to disco na 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 na. ఆటపాటలతో సాగే ఈ యవ్వన సాగరంలో ఎన్నెన్నో మధురమైన అగాధాలు, చెదిరిపోని ఆశా సౌధాలు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. మనుషులు కలిసే చోట మనసులు కలిపి మాట్లాడే మాట, అన్ని ఫ్రాంక్ గా చర్చించుకుంటే తెలిసేవెన్నో తెలిపేవెన్నో. అటు చూడండి, యూత్ అందించి హాయ్, వెల్కమ్ టు యువర్స్ ఫ్రాంక్లీ. ఈరోజు మన హాట్ టాపిక్ ఏంటో తెలుసా? అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అది నా ఒపీనియన్. మరి ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఏమంటారో తెలుసుకుందాం. కమాన్. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా. హాయ్, మీ పేరు? ఫనీష్. ఏం చేస్తుంటావు? నేను ఇక్కడ వెబ్ డిజైనింగ్ చేస్తాను. వెబ్ డిజైనింగా? ఓకే, నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నాడు. ఒక బ్రదర్, నో సిస్టర్స్. ఓకే, మీ మమ్మీ అంటే నీకు ఇష్టం? ఓకే, ఉమెన్కి నువ్వు ఎంతవరకు వాల్యూ ఇస్తావు? 100% వాల్యూ ఇస్తాను. 100% ఇస్తావా? అఫ్ కోర్స్ నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మాయిలు మొదటి స్థానంలో ఉన్నారు అన్ని రంగాల్లో, అవునా? అన్ని రంగాల్లో ఏమీ లేరు, కొన్ని రంగాల్లో ఉన్నారు. కొన్ని రంగాల్లో కాదు, ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఉన్నారు. లేరు. అమ్మాయిలు టాలెంటెడా, అబ్బాయిలు టాలెంటెడా? अब्बाइला टैलेंटेड। लड़कियां टैलेंटेड है, वो टैलेंटेड का ये वर्ड लड़कियों पे नहीं जमता। क्यों नहीं जमता? क्योंकि इन लोग टैलेंटेड नहीं है। मगर ప్రతి ఒక్క ఫీల్డ్ లో అమ్మాయిలే కదా ఫస్ట్ వస్తున్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్ అంటే మీరు స్పెసిఫిక్ గా చెప్తే నేను దాని గురించి ఎడ్యుకేషన్ లో వాళ్ళే ఫస్ట్ ఉన్నారు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో వాళ్ళే ఫస్ట్ ఉన్నారు కదా. ఎడ్యుకేషన్ అంటే మొత్తం థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, మంచి బట్టి కొట్టని రాసేస్తారు. ఓకే, మీరెందుకు బట్టి కొట్టలేరు? ఓకే, మీరెందుకు బట్టి కొట్టలేరు? మేము బట్టి కొట్టని వేస్ట్ కదా, ప్రాక్టికల్ చూపిస్తాం అన్ని. థియరీగా ఏమో ఓకే, ప్రాక్టికల్ గా చూస్తారు. పోనీ ఎడ్యుకేషన్ విషయం అటు ఉంచండి. ప్రతి ఒక్క దాంట్లో అంటే నాలెడ్జ్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కదా. నాలెడ్జ్ కూడా మేము ఎక్కడ చూపేది అక్కడనే చూపిస్తాం. ఎక్కడ చూపిస్తారు మీరు? ఈ సిచువేషన్ లో కావాలంటే అక్కడ చూపిస్తాం. సరే, నువ్వు నీ లైఫ్ లో నాలెడ్జ్ ఎక్కడ చూపించావు? మా మల్టీమీడియా ఫీల్డ్ లో చూపించాను. ఓకే, అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, మీకన్నా టాలెంటెడ్ అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే, మీరేం సపోర్ట్ చేస్తారు, అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. ఎందుకు? నేను అబ్బాయిని కదా. ఆబ్వియస్లీ నువ్వు అబ్బాయి కాబట్టి అబ్బాయి. కాకపోతే ఆబ్వియస్లీ మీకు సిస్టర్స్ ఉంటారు కదా, సిస్టర్స్ మదర్ ఉన్నారు కదా. సో మీ మదర్ ముందర కూడా చెప్తారా? ఓకే, మీ సిస్టర్స్ ముందర కూడా చెప్తారా? ఏమని చెప్తారు? అబ్బాయిలు ఫస్ట్ అని. మీరేమనుకుంటున్నారు? అమ్మాయిలు కొంతమంది ఉంటారు, అందరూ ఉన్నారు. ఓకే, అమ్మాయిలు కొంతమంది ఉంటారు, నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే అబ్బాయిల కన్నా అమ్మాయిలు టాలెంటెడా కాదా?
అబ్బాయిలే టాలెంటెడ్ నాకు తెలుసు. ఎందుకలా? ఎందుకంటే అమ్మాయి ఈ ఫీల్డ్లోకి వస్తే క్రియేటివిటీ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే మేము చెప్తే కానీ వాళ్ళు దే విల్ నాట్ గెట్ దట్ క్రియేటివ్. కొంతమంది అమ్మాయిలు ఉండొచ్చు కొంచెం థింక్ చేసే వేలు, కానీ మేము చేస్తుంటాం. మా వరకు మేము థింక్ చేసుకోం, మా క్రియేటివిటీ మేము ఓన్గా చేసుకుంటాం. ఓకే, మీ మల్టీమీడియా ప్రొఫెషన్ని స్కిప్ చేస్తే అన్ని రంగాల్లోనూ అమ్మాయిలే కదా ఫస్ట్ ఉన్నారు? కాదండి, అన్ని రంగాల్లో అంటే కాదండి. సో మొత్తానికి అబ్బాయిలు ఫస్ట్ అని అనుకుంటున్నారు. మీరు అనుకున్నది అంతా రాంగ్. అమ్మాయిలే ఎంతకైనా ఫస్ట్. అది మీ అందరికీ తెలుసండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి నేను గెలవలేకపోతున్నాను. వీళ్ళంతా కొంచెం మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. అమ్మాయిలు లేరనేసి వీళ్ళు గెలుస్తున్నారు అంతే తప్పితే మన ఆడవాళ్ళే ఎప్పటికైనా ఫస్ట్. నా మాట కరెక్ట్ కదా? ఓకే, దెన్ బై. భాషల్లో భావాలు, హాస్యంలో లాలనలు, యువత రంగంలో యువర్స్ ఫ్రాంక్లీలో అందించిన హాట్ సమస్యలకు సలహాలు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. అదేం ఫ్యాషను అని అనడం కన్నా అదే ఫ్యాషన్ అనాలి. ఆపేక్షను అర్థం చేసుకోవాలి కానీ ఆక్షేపణ దేనికి? వాళ్ళంతా అలాగే అంటారు. అరే ఒక్క తరంలో ఎన్ని మార్పులో! అప్పుడేమో నారో అన్నారు, బెల్ అన్నారు, ఇప్పుడేమో స్కిన్ టైట్ అన్నారు, బూట్ కట్ అన్నారు. అప్పుడు అదే ఫ్యాషన్, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. అప్పుడు అదే స్టెప్స్, ఇప్పుడు అదే డాన్స్. యూత్ మూమెంట్ ఈజ్ ఫ్యాషన్. వాట్ లుక్స్ నైస్, వాట్ మేక్స్ గ్రేట్. ఆమె అందాల రాశిగా కనపడాలన్న ప్రయత్నం ఫ్యాషన్. అతడు సాహస వీరుడు అనిపించుకోవాలన్న కోరిక ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్. ఎవరైనా పేరంటానికో ఫంక్షన్కో రమ్మని పిలిచారంటే ఇక అంతే. వెళ్లేటప్పుడు ఏ గిఫ్ట్ తీసుకెళ్లాలన్నదే పెద్ద సమస్య. సందర్భాన్ని బట్టి బొకేల దగ్గర్నుంచి రకరకాల గిఫ్ట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మారుతున్న కాలంలో ముఖ్యంగా యువతలో ఈ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే విషయంలో సందర్భం అనేది ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. వారికి ప్రతిదీ అకేషనే. అందుకే గిఫ్ట్ షాపుల్లో ఎన్నో రకాల గిఫ్ట్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఏది ఏమైనా సందర్భోచితంగా గిఫ్ట్లు సెలెక్ట్ చేయడం కూడా ఒక కళే. కాలంతో పరుగులు తీస్తుంది ఫ్యాషన్, యువతతో పందెం కాస్తుంది ఫ్యాషన్. ఇవాల్టి ఫ్యాషన్ రేపటి మార్పు, రేపటి ఫ్యాషన్ యువతలో ఆశలు రేపు. సో రన్ ఫ్యాషన్, క్యాచ్ ఫ్యాషన్ అండ్ ఎంజాయ్ ఫ్యాషన్. ఫుడ్ అంటే మనం పెద్దగా పట్టించుకోం కానీ అవి ఎన్నో వెరైటీస్ ఉంటాయి. అదే విదేశాల్లో అయితే ఎవరు ఎక్కువ తింటారు అని పందాలు కాసి పోటీలు కూడా పెట్టేస్తారు. ఎలాగో ఏజ్ దాటిన తర్వాత కంట్రోల్స్ కామన్ గానే వచ్చేస్తాయి. అందుకే ఈ టైం యూత్ టైంలోనే అన్ని టేస్ట్లు చేసేయాలి. నానుడు ఎలాగో ఉంది కదా, నల్లరాయి 4 చెక్కలు చేసే వయస్సు ఇనుమైనా మినుములా కరిగిపోతుందని. జిహ్వకో రుచి అన్నారు, కానీ దేన్నో ఏ టేస్ట్ దాగుందో చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలంటే మన యూత్ ని ఫాలో అవ్వాల్సిందే. అని పెదవి విరిస్తే కాదండి, వేళ్ల చివులను నోటి మధ్యలో ఆంచి టేస్ట్ జుర్రేస్తే నా సామిరంగా ఆ టేస్టే వేరు.
మనం ఏదైనా మల్టీ క్యూజన్ రెస్టారెంట్ మెనూ కార్డును చూస్తే ఓ మూల చివర్లో మనకు కనిపించే ఐటెం బేబీకార్న్. ఒకవేళ మెనూ కార్డు మొత్తం బేబీకార్న్ ఐటమ్సే ఉంటే విచిత్రంగా ఉంది కదూ? అవునండి, అన్నీ బేబీకార్న్తో తయారు చేసిన తినుబండారాలే లభించే రెస్టారెంట్ ఒకటి ఉందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా మనం చూసే డిష్ లేత మొక్కజొన్న పొట్టుతో తయారు చేసింది. దీన్ని బేబీకార్న్ ఫింగర్స్ అంటారు. సో దాన్ని చూద్దాం. సో మైదా పిండిని ముందుగా వేసుకుంటున్నారు. కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న గింజలతో చేసిన పిండి. అజినమోటో, చైనీస్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు. ఓకే, కొత్తిమీర కూడా వేస్తున్నారు. వాటర్తో మిక్స్ చేసుకోవాలా? సో थोड़ा वाटर डाल के मिक्स करना. కొంచెం నీళ్ళు వేసుకుని మిక్స్ చేయాలండి. సో బేబీకార్న్ ఫింగర్స్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా తయారయ్యాయండి. దీంతో సుజ్వాన్ సాస్ టచ్అప్కి ఇచ్చారు. సో లెట్స్ ట్రై దిస్. చాలా బాగుంది, చాలా డెలిషియస్గా ఉంది, స్పైసీగా కూడా ఉంది. చూశారుగా బేబీకార్న్తో ఎన్ని రకాల నోరూరించే వంటకాలు లభిస్తున్నాయో. నోరూరుతుందని నీళ్లు నవలేస్తే కాదండి, తృప్తి కోసం ఓ పట్టు పట్టాలి, షడ్రుచులను ఆస్వాదించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి.